అందరికి నమస్కారం అండి. మాది పంజాని సత్రం, పెద్ద పంజాని మండలం. పంజాని సత్రంలో కింద ఈదిలో దావంతా నీళ్లు నిలిచిపోతుంది. రోడ్లో ఈ కాలువలో ఎంతో కచ్చరా ఉంటుంది. ఏమి నీళ్ళే పోవడం లేదు. ఇంటి పక్కలకి ఈ కాలువ ఇంత పెద్ద వేసింటారు. ఇంతకు ముందు కొంచెం చిన్నదిగా ఉంది. ఇంటి పాయాలకి ఆనిచ్చి మట్టితో లోడేసి వేసింటారు. దాంట్లో సిమెంట్లే ఏమి లే, ఇంటికి కూడా నెమ్మ కొడతా ఉంది. అటువంటి కాలువలు ఇక్కడ కట్టించిండారు మనకి ప్రభుత్వంలో. చిన్న పెద్దలకి అంతా జ్వరాలు, ఈ దోమలు, ఈ కాలువ వాసన. మనకి ఈ కాలువ ఒకటి రెడీ చేసి ఈ వల్ల అనేసి రోడ్డు వాన వస్తే ఏమైతుంది? రోడ్డు వానలో నీళ్ళు అంతా నిలిచిపోతుందండి. గౌరవ నీళ్ళకి ప్రజలకి పెద్దలకి అందరికి గౌరవిస్తూ నేను చెప్తున్నది ఏమంటే, నాకు ఈ కాలువ అంటే నాకే కాదు, మన ఊర్లో ఈ కాలువతో చాలా సమస్య ఉంటుంది. మన వార్డు మన బాధ్యత. ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ పెద్ద పంజాని పంచాయతీ అధ్యక్షులు మహబూబ్ గారి మరియు కార్యదర్శి బావజాన్ గారి మరియు పంజాని సత్రం కార్యకర్తలు మజీద్ గారి ఆధ్వర్యంలో పంజాని సత్రం 9 వార్డు నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్డిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి రాష్ట్ర మరియు కేంద్ర పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని విచారించి ప్రజా సమస్యలు అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్డిపిఐ పార్టీ పలమనేరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు భాషజాన్ గారు మరియు అసెంబ్లీ కార్యదర్శి మహబూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ అధ్యక్షులు మహబూబ్ గారు మాట్లాడుతూ, ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా పంజాని సత్రం 9వ వార్డు నందు ఈ కార్యక్రమం చేపడుతూ ప్రజల వద్దకు వెళ్లి అడిగితే ప్రజా సమస్యలు చాలా వచ్చినాయి. అందులో ప్రధానంగా 1. కాలువ సమస్యలు, 2. పింఛన్ల సమస్యలు, 3. ఇళ్ల సమస్యలు, 4. సీసీ రోడ్డు సమస్యలు, 5. రేషన్ కార్డ్ సమస్యలు, 6. ఆధార్ కార్డుల మార్పుల సమస్య, 7. వీధి కరెంటు పోల్ల సమస్యలు. ఈ సమస్యలు పరిష్కారం కొరకు అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం అయ్యే దిశగా నాయకులు పనిచేస్తారని, వార్డుల్లో ప్రతి సమస్య మీద ఎస్డిపిఐ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజా సమస్యలు తీర్చడానికి మన ఊరు వార్డు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చేయి కలిపి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యజ్, హయ్యూం, సయ్యద్, మున్నా, ఎస్. సయ్యద్, అక్రమ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.